యేసుప్రభు వారి కంటే ముందు ఎలీషా చెల్లెలు దెబోరా, వాళ్ళిద్దరు దేవుని కొరకు బ్రతికి ఆస్తి మీద మనసు పెట్టిన అంతా విడిచిపెట్టి యేసుప్రభు అంటున్నాడు, చెడుకు వస్తున్న ఏ మనిషి నశించి పొడికిస్తుడు, నిజ క్రైస్తవుడు ఆత్మ కొరకు కన్నీరు కాచాలి, ప్రార్థించాలి. నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, నాకు పిల్లలు కావాలి ప్రభు, అప్పులు తీరాలి ప్రభు. ఎందుకు దొంగేడు పెడుస్తావు? నువ్వు సరిగ్గా దేవునికి అప్పగించుకో, నీకేం కావాలని చూసిస్తాడు. నీ ఏడుపు నువ్వు లోబడు, తగ్గించుకో, నీకేం అవసరం దేవుడితో స్పందిస్తాడు. నువ్వు అడగాల్సిన పని లేదు. మీ పిల్లడికి ఏం కావాలో నీకు తెలియదా? నువ్వేవా? ఆయన పరలోకపు తండ్రి, ఆయనకి తెలియదా? అదే అన్నారు కదా ఆయన, నీ కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తావా, చేపని అడిగితే పామునిస్తావా, గుడ్డుని అడిగితే తేలినిస్తావా? పనికి మాలవారేంటి మీ పిల్లలకు మంచి ఇస్తే పరలోకపు తండ్రి నేను ఇవ్వనా? అన్నీ ఇస్తాడు, నీకు కావాల్సిన అన్నీ ఇస్తాడు, నేను ఆనందభరితుడిగా చేస్తాడు, అన్ని విషయాలు నేను పైకి లేవనెత్తగలిగినవాడు. అయితే నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించాలి. వెంటనే అక్కడ ప్రార్థన చేసింది, అతిగా ప్రేమించింది, ప్రాచీన స్వభావమును సిలువేయాలి. నీవు అది గుర్తుపెట్టుకో. నీవు కాదు కనుక నువ్వు సిలువేయబడాలి, నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. కనుక ప్రేసోలరా, వెళ్ళింది ఏం ప్రేమించిందండి? చాలా బాగా అందంగా ఉండాలి. ఏం చేస్తారు? దయచేసి ఏమనుకోకండి, స్త్రీలు మాత్రం వద్దం దగ్గర ఎంతసేపు నిలబడతారు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలనుకోండి, ఎంతసేపు నిలబడతారు. మీరు అర్థం చూసుకుని ఎంతసేపు నిలబడతారు. అబ్బో ఎన్నిసార్లు ఆ చీరలు ఎన్ని మరుస్తారు, మరి ఎంట్రుకలు ఎంత బాగా మంచి ఆయిల్ ఎంట్రుకలు రాలిపోతాయంట. ఎన్ని తెస్తారో నాకు తెలుసు, నేను కూడా తెచ్చి పెడతా ఉంటాను. ఎందుకు రాలిపోకూడదు ఎంట్రుకలు? అంత ప్రేమించి ఆ ఎంట్రుకలు అంత ప్రేమించిన ఆ తల్లి ప్రభు దగ్గరికి రాగానే, నాకొద్దు ప్రభు, ఆ ఎంట్రుకలు పెట్టి ఏం చేస్తుందంట? తుడుస్తుంటే ఏమవుతాయి? ఎంట్రుకలు తెగిపోతాయి, చిక్కుబడిపోతాయి, రాలిపోతాయి. ఇంకా పనికొస్తాయా? అవసరం లేదు నాకు. సోదరుడు, లోకంతో నీకు పర్లేదు సోదరుడా. ప్రభుని నిన్ను ప్రేమించినాడు, ఆయనతో నిత్యం ఉండాలి. తుడిచేసిన తర్వాత ఏం చేసింది? ఆ పాపం సొమ్ముంది కదా, వ్యభిచారంతోనూ ఏదో సంపాదించింది కదా, వ్యభిచారము, వడ్డీ వ్యాపారాలు, మోసము, చీటీ పట్ల ఏదో సంపాదించింది. అదేదు రకరకాలుగా ఉంటారు. క్రైస్తవులు కూడా సేవకులు కూడా అలా తయారు. మీరు ఏదేం చేయండి కానీ దశం బాగోదు వేయండి. వడ్డీ వ్యాపారం చేసి దశం బాగా, చీటీ పట్ల బుద్ధిలేని సేవకులు వాళ్ళు. నేను చెప్పాలంటే ఏమండి, మోసం చేసి సంపాదిస్తావా? నీ దేవుడు లంచగొండి కాడు కదా. అవన్నీ సంపాదించి తీసుకొచ్చి అత్తరపుడి కొంది తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది. అయిపోయిందా పాత స్వభావం? ఇంకెక్కడికి పోతుంది? ఆయన ప్రేమించింది కనుక ప్రభుకి ఇష్టము. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుంది, దేవుని మీద. ప్రభువా నీవు నాకుంటే చాలని. వెంటనే దేవుడు అన్నాడు, మరి మీ ఇంటికి వెళ్ళాడు. వెళితే ప్రభు నా ఇంటికి వచ్చాడని అందరికి చెప్పలేదు, కానీ నేను పెద్ద నీతిమంతురాలని చెప్పలేదు. చెడిపోయి నన్ను ప్రేమించి ప్రభు నా దగ్గరికి వచ్చాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నా జీవితాన్ని సరిచూసి. ఎంతమంది దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేసేవారు ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రభువా నిజముగా యోగ్యుడు కాను, నశించిపోయి నన్ను ప్రేమించి రక్షించినారు, మీరు నాకుంటే చాలు. దివారాత్రులు ఆయన వాక్య ధ్యానంతో ఉంటే నీటి కాలువలో ఎవరు వాటబడిన ఆకువాడికి ఫలమిచ్చి చెట్టు వల్లనే ఉంటావు. ఈ నీటి కాలువల యోట దేవుడు యేసు ప్రభు. ఆయనలో ఉన్న జీవం నీళ్ళకి రావాలంటే నీలో ఉన్న మురికిని ఆయన దగ్గరికి చెప్పాలి. దేని మీద నువ్వు ప్రేమించకూడదు, ప్రభుని ప్రేమించాలి. ఆయన కొరకు బ్రతికినప్పుడు వచ్చారు అక్కడ కూర్చుని ఏం చేస్తుందండి? నేర్చుకుంటున్నా, ఆయన మాటలు వింటుంది. మనం ఏం చేస్తామండి? కుటుంబ ప్రార్థన పెట్టాలి, బిర్యానీలు చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ మంచి. ఈ సహోదరి నన్ను ప్రేమించి నా దగ్గర కూర్చుంది, ఎంత సంతోషం ప్రభుకి. దేవుని పాదశంలో కూర్చుని ఆయన హృదయాన్ని ఏ మనిషి కుమ్మిస్తాడో ఆ మనుషుడు దేవునికి ఇష్టం, ప్రేమించినాడు కనుకనే. ప్రేసోలరా, ప్రక్కన అసూయ వచ్చిన తేలికి అక్కకి, నేను కష్టపడుతున్నాను, వంట చేస్తుంటే సహాయం చేయలేదు, ప్రభా నీకైనా చింతలేదా? ఏమండి, ప్రభు కోరుకున్నది ఒకటి, ఉత్తమమైన దాన్ని నేర్చుకో,
లోకంలో ఏది నీకు అవసరం లేదు. ఏ మనిషిని వైపు చూడవద్దు. వాక్యం ద్వారా నేను ప్రేమించిన ప్రభుత్వం ఉంటే ఆయన అంటున్నాడు, భయపడవద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయం. కలవరపడకుడి, మీ హృదయంలో కలవరపడనీయకుడి. నాకు దేవుని యందు విశ్వాసం, నా యందును నేను రక్షకుడిని ఆయన విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళానా? నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు. ఎందుకు వెళ్ళాడు ప్రభు? ప్రాణం ఇచ్చి రక్తం చెందించి రక్షణ సిద్ధపడి చెల్లేందుకు. నీవు నేను ఆయనతో ఉంటూ నిత్యము నువ్వు ఆయనతో ఉండాలని మనకు అక్కడ ఏం చేస్తున్నాయండి? నివాసాలు ఏర్పరుస్తున్నాయి. అక్కడ నివాసాలు ఏర్పరుస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ నివాసం కొరకు ప్రయాసపడుతున్నాం. ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను ప్రభు, నేను మాత్రము రాను. అవునా? నేను ఎప్పుడు చెప్పలేదండి. క్రియలు నువ్వు లోకాన్ని ప్రేమించినప్పుడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు, ఆ క్రియలు నేను అది ఆలోచన చేసినప్పుడు సుందర్ సింగ్ గారు, భగత్ సింగ్ గారు, ఫ్రాన్సిస్ గారు ఏంటి వీరు మనుషులే కదా. కోట్ల ఆస్తి ఉంది ఆ దినాల్లో. ఈ దినాలు ఆ దినాల్లో కోట్ల ఆస్తి ఉంది. ప్రభు సువార్తలు కానీ విచ్చిపెట్టి ప్రభు దగ్గర పరిగెత్తినారు. సుందర్ సింగ్ గారి పాదములు కూడా చెప్పులే కాదు, కోట్ల ఆస్తి. నాకు అవసరం లేదా, నాకు ప్రభు ఉంటే చాలు. ఇది మారు మనసు. నీ మనసు మారి రూపాంతరములోకి రావాలి. క్రీస్తు అన్నీ ఉంటే ఆయన నాకున్నాడు, నాకు ఏ కొరత లేదు. ఎందుకు తెలుసునా? దేవుడు సమస్తమునికి అధికారి. ఆయన ఇవ్వగలడు, నీకు నేను పోషించగలడు. నీకు పెద్ద కోట్లు అవసరం లేదు, ఎవరికీ తెలియదు. కనుక దావీదు ఏడుస్తున్నాడు, నా దినంలో ఒక దినమైన మునిపి నా దినములన్నీ మీ గ్రంథంలో లిఖితములైన. ఎప్పుడు పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. కనుక దివారాత్రులు దేవుని వాక్యం చేయించాలి. ఆ తల్లి కూర్చుని నేర్చుకుంటుంది. తర్వాత యేసు ప్రభు, మా అత్త ఎందుకు ఇస్తారని పనులు పెట్టుకున్నావు? మరి ఉత్తమ దాన్ని నేర్చుకుంది. ఎవరిని ప్రేమించాడు? మరి ఆహ్వానించింది మా అత్తమ్మ, ప్రేమించింది మరి ఎందుకు ప్రేమించాడు? మరి ప్రేమించింది. సోదర తర్వాత యేసు ప్రభుని తెచ్చుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. నీ జీవితం నిజంగా నువ్వు రక్షింపడి ఉంటే నీది ఈ లోకం నీది కాదు, నువ్వు యాత్రికుడే. ఈ లోకంలో ఉన్నంతకాలము, నీ బస అంటే ఈ శరీరంలో ఉన్నంతకాలము దేవుని స్థితిస్తూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ సమయాన్ని గడుపు. నీకు ఇవ్వబడిన సమయాన్ని పాటు చేసుకో. దేని కొరకు ఆరాటపడవద్దు. ప్రేసలరా, నువ్వు మహాగణుడు జ్ఞాని అయినటువంటి ప్రసంగి భక్తుడు అంటున్నాడు, ఔశ్వర్యము సంపాదించ ప్రయాసపడవద్దు. నువ్వు దాని వెంట వెళ్ళిన అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును. నీవు నా వెంట ఆయన వెంట వెళ్తే అది నీ వెంట వస్తుంది. అది నా అనుభవ జీవితము. నాకేం తక్కువ. తినడానికి తిండి లేని నన్ను ప్రేమించి కూడా తినడానికి తిండి పెట్టాడు చాలు. త్రాగుటకు నీళ్లు, తినడానికి ఆహారము, పీల్చుకున్న గాలి ఇచ్చాడు చాలు. ఉండటానికి ఒక నివాసం లేకపోయినా పర్వాలేదు, ఎక్కడో చోట బ్రతకొచ్చు, ఏ సత్తులను బ్రతకొచ్చు. కొద్ది దినముల తర్వాత ఒక విషయం. అందుకని భయపడద్దు, ధైర్యంగా ఉండండి. నివాసం ఏర్పరిచాను, నేను వస్తున్నాను, ప్రభు వస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తానికి? పరిశోధులో పరిశోధ మగుటకు సమయంబో ఇది ఏనో. నీతిమంతుడు నీతి చేయును, ఫలముతో నెవాచెదను. నీతిమంతుడు నీతి చేయును, ఫలముతో నెవాచెదను. ఆమెన్. యేసు ప్రభు రమయా, యేసు ప్రభు రమయా. ఏ సోదరా, నీకు నాకు జీతం తీసుకొస్తున్నారైనా
పరిశుద్ధులనే తీసుకెళ్తానికి వస్తున్నాడు. పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ఆశించి వారి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్ళి మధ్యాకాశంలో విందులో కూర్చోబెట్టుకోబోతున్నారు. ఆ విందులో ఎవరుంటారో వారు ధన్యులు. అయితే దేవుడు ప్రేమమయుడు, కానీ నువ్వు లోబడకపోతే దేవుడు ఏం చేయలేడు. నువ్వు లోబడాలి. కనుక ఏం చేయాలా? నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆ ప్రశస్తమైన రక్తంలో కడుక్కుంటూ విశ్వాసంతో ఆయన వస్తున్నారు, నాకు ఒక నివాసం ఉంది, నాకు ఇది అవసరం లేదు. ఆ నివాసంలో ఉంటా. శాశ్వత నివాసం. దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకులు ఉండవు, ఏమీ ఉండవు. నిత్యము సంతోషం. ఆ నివాసంలో ఉండాలి. ఆ నిజముగా విశ్వసించితే నీవు లోకులకు పరుగులెత్తావు, అటు ఇటు పరిగేవు, ఆయన మీద నువ్వు మనసు పెడతావు. దేవునికి తెలుసు. నువ్వు అలాగా జీవించినట్లయితే యేసు ఓచుకున్నాడు, రాజుగా చేశాడు. నువ్వు కూడా ఒక దినాన్ని రాజు కాబోతున్నావు అక్కడ మహిమల. అందుకు దేవుడు నిన్ను ప్రేమించాడు. కనుక నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఈ లోకంలో ఉన్న ధాన్య ద్రాక్షరసాలు వింటాయట. నీకు కావాల్సినవన్నీ వస్తాయి. కనుక ప్రియ సోదరా, అక్కడ వ్రాయబడిన మాట చూసినట్లయితే దయా దాక్షిణ్యం చూపటం వలనను నిన్ను ప్రదానం చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అవి భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారసం తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయమనవి, దేవుడు విత్తినవాడు చేయమనవి. దేవుని చేత విత్తబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని చేత రక్షింపడితే సోదరా, ఈ లోకంలో సమస్తం నీకు వస్తారైనా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మహిమలో ఉంటాం. కానీ మన సాక్షివాత వేసుకుని మా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు, నేను కూడా ఆ జీవులు నాలో ఉందని చెప్పుకోవద్దు. ఎందుకంటే దానియేలు, నోవాహు, యోబు వారి ప్రార్థన పర్లేదు, వారి ప్రార్థన బట్టి వారే రక్షింపడతారు, కానీ వారి బిడ్డలు రక్షింపబడరు. కానీ దేన్ని బట్టి గర్విస్తావు? యేసుప్రభుని ప్రేమించినాడు, నిత్యం నీవు ఆయనకు ఉండాలని వచ్చినాడు. ఆయన చేతులను పెట్టుకుంటావా? మహిమలో ఉంటావు. యాత్ర కొద్ది కాలం ఉంటుంది. ఈ యాత్ర దాటిన తర్వాత అంటే నిమ్మరికి అంత పోవాలి. ఆయన కోరుకుంది అదే, తండ్రి నీవు నేను ఎక్కడున్నామో వారు కూడా అక్కడ ఉండాలి. మనమంతా ఆయనతో ఉండాలి. అందుకని మన సత్యంలో ప్రతిష్ఠించుకో. ఆయన మన కొరకు ప్రతిష్ఠించుకున్నారు. నువ్వు కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేసోలరా, ప్రార్థించుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధులైన తండ్రి, మహోన్నతులైన గొప్ప దేవా, మీ పాస్తుల్లో మీ నామమును బట్టి, మీ ప్రేమను బట్టి, మా పట్ల మీకున్న కనికరను బట్టి వందనము చెల్లించుకుంటున్నాను. అయినా దౌర్భాగ్యము, లోకానికి అప్పగించుకున్న వరము, శత్రువు చేతి దిమ్మరింపబడినావు నాయన. పాపముల చేతిని అపరాధం చేసి సచ్చి కంపు కొడుతున్నావు. అలాంటి మమ్మల్ని మీరు ప్రేమించి మరణములకు నిత్య నరకములకు పాత్రులైన మమ్మల్ని ప్రేమించి మేము నశించిపోవటానికి ఇష్టపడక తండ్రి, మమ్మల్ని వెదకుస్తూ వచ్చి మా కొరకు మీరు రక్తాన్ని చిందించిన దేవా, మిమ్మల్ని స్థిరించుకుంటున్నాను. ఆయన నిత్యము మేము మీకు ఉండవాలని మీ ఆశ అన్నది. మా కొరకు మీరున్న స్థలంలో నివాసం ఏర్పరిచిన ప్రభువా, మీకు అందరి వల్ల అయినా మీ మీద విశ్వసించి ప్రాచీన పురుషుని సమాధి చేసి, ఓ ప్రభు, అన్నిటికంటే మిమ్మల్ని ప్రేమించి నిత్యము దివారాత్రులు మీ ధర్మశాస్త్రం ఆనందించు, మీ పాసంలో ప్రార్థించుకుంటూ మీలో సంతోషించు. ఈ లోకయాత్ర ముగించే వరకు మీ కొరకు బ్రతుకుటకు మాకు నేర్పించండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారిగా ప్రభువా, వ్యర్థమైన వాటిని అసహించుకుని మిమ్మల్ని ప్రేమించేవారిగా, మీ స్వరమిని మిమ్మల్ని వెంబడించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. కలవరపడవద్దు. మీ కొరకు నివాసం ఏర్పరుస్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను సెలవిచ్చినాను. మీరు రానయ్యండిగా ప్రభువా, అపవిత్రులు పోకూడిన మార్గం, నిషిద్ధమైంది, అసమైంది నిలవటానికి వెళ్ళిన ఆ స్థలంలో ప్రభువా మేము ఉండవలని ఆశించారు. మీ రక్తం మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. ఎక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ప్రభువా మీ రక్తంలో కడుక్కొని లోకమును అసహించుకుని మిమ్మల్ని ప్రేమించి యాత్రలన్నీ మీ కొరకు బ్రతుకుడు సహాయం ఇచ్చి తండ్రి మమ్మల్ని పవిత్రపరచుము.
పాపమును లోకం అసహించుకుని మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయచేసి దేవుడిగా తండ్రిగా మీరు మాకున్నందుకు మీ మీద ఆస్తి పెట్టుకుని బ్రతుకుటకు మాకు నేర్పించమని మీరు ఎక్కడ మమ్మల్ని బదిలిపరిచి మీ ఆశీర్వాదం పాత్రగా మాలో ప్రతి ఒక్కరు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి సెలవుస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ వారసుంది మనతో ఉండి ఆయన రాజ్యం సరిపోయిన పవిత్రత పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రేసోలరా, ఆరాధన ముగించినాను. ఎక్కువ ప్రార్థన చేయండి, వాక్యం ధ్యానం చేయండి. ప్రభువు అక్కడ సమయంలో ఉన్నాము. నిత్యము మనం ఆయనతో ఉండాలి. అది ఆయనకు ఉద్దేశం. ఆయన కూర్చొని ఎవరిని చూసేరు కనుక సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. మంచిది. ఆరాధన ముగించినాను.